దేవదాసు బడ్జెట్ 18 కోట్లు, కలెక్షన్స్ 40 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత జగడం బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్స్ 10 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత రెడీ బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్స్ 17 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత మస్కా బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్స్ 10 కోట్లు. ఈ సినిమా హిట్గా నిలిచింది. తర్వాత గణేష్ బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్స్ 7 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత రామరామ కృష్ణ కృష్ణ బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 15 కోట్లు. ఈ సినిమా హిట్గా నిలిచింది. తర్వాత కందిరీగ బడ్జెట్ 14 కోట్లు, కలెక్షన్స్ 22 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత ఎందుకంటే ప్రేమంట బడ్జెట్ 26 కోట్లు, కలెక్షన్స్ 31 కోట్లు. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఒంగోలు గిత్త బడ్జెట్ 30 కోట్లు, కలెక్షన్స్ 14.6 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత మసాలా బడ్జెట్ 35 కోట్ల, కలెక్షన్స్ 12 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత పండగ చేసుకో బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్స్ 28.2 కోట్లు. ఈ సినిమా హిట్గా నిలిచింది. తర్వాత శివం బడ్జెట్ 13 కోట్లు, కలెక్షన్స్ 14 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత నేను శైలజ బడ్జెట్ 13 కోట్లు, కలెక్షన్స్ 40 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత ఉన్నది ఒకటే జిందగీ బడ్జెట్ 15 కోట్ల, కలెక్షన్స్ 20 కోట్లు. ఈ సినిమా హిట్గా నిలిచింది. హలో గురు ప్రేమ కోసమే బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్స్ 38 కోట్లు. ఈ సినిమా హిట్గా నిలిచింది. తర్వాత ఇస్మార్ట్ శంకర్ బడ్జెట్ 20 కోట్లు, కలెక్షన్స్ 85 కోట్లు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. తర్వాత రెడ్ బడ్జెట్ 20 కోట్లు, కలెక్షన్స్ 31.2 కోట్లు. ఈ సినిమా హిట్గా నిలిచింది. తర్వాత ది వారియర్ బడ్జెట్ 70 కోట్లు, కలెక్షన్స్ 36.9 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత స్కంద బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్స్ 59.2 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత డబుల్ స్మార్ట్ బడ్జెట్ 90 కోట్లు, కలెక్షన్స్ 25 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా బడ్జెట్ 70 కోట్లు, కలెక్షన్స్ 32 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది.